అంటే మీరు ఋగ్వేదం నేర్చుకున్నారు కదా గురుగారు. అంటే ఈ వేదం అనేది మరి కొన్ని ఒక కులానికి మాత్రమే దీన్ని వారే నేర్చుకోవాలి ఋగ్వేదాన్ని ఉన్నప్పుడు, మీరు ఋగ్వేదం నేర్చుకోవడానికి ఎలా అవకాశం దొరికింది? అది ఉన్నదా మీ పరంపరలో ఉందా? పరంపర ఉంది. ఏం చేతంటే వేదం అనంతం బ్రహ్మ అన్నారు. ఇది వేదం అంటే ఇది ఒక్కరు బ్రాహ్మణకి బ్రహ్మజ్ఞాన ఇతి బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం గనవాళ్ళందరూ బ్రాహ్మణులు. అంచేత పంచములు కూడా ఉపాధ్యాయులుగా ఉంటే ఆయన ఏమంటారు? పంచముడు అన్నారు, పంతులు గారు అంటారు. ఉపాధ్యాయుడు పంచముడు అయిన కానీ పంతులు గారు అంటారు. ఉపాధ్యాయుని వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆడవారిని అయితే పంతులమ్మ గారు అంటారు, మగవారైతే పంతులు గారు అంటారు. అంచేత ఒక్కరే చదవాలని జ్ఞానం తెలుసుకున్న వారందరూ కూడా బ్రహ్మజ్ఞాన ఇతి బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం గలవాలంటూ బ్రాహ్మణులు. అలాంటిది దాంట్లో మాకు కూడా పరంపరంగా వస్తుంది. ఇంచేతంటే సప్త మహర్షులు మొట్టమొదటి భృగు మహర్షి. భృగు మహర్షికి దాత విధాతలు ఉద్భవించారు. విధాతలతో లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవిని మహావిష్ణువుకి వివాహం చేశారు. అంటే విధాత అంటే విధి వ్రాతలు రాసేసేవాడు. అంటే బ్రహ్మ దగ్గర ఉంటాడు. బ్రహ్మ మానసపుత్రుల్లో మామూలుగా ఈ భృగు మహర్షి కదా, తాతగారి దగ్గర ఉంటాడు విధాత. విధాత అంటే విధి వ్రాతలు రాస్తాడు. బ్రహ్మగారు రాయరు, బ్రహ్మగారి దగ్గర ఉంటారు. ఈ చిత్రగుప్తుడు అంటారు కదా, విధాత విధి వ్రాతలు రాశాడు విధాత. విధాతకు మృకండు పుట్టాడు. మృకండుడికి సంతానం లేక తపస్సు చేస్తే మహాత్ముడైన మార్కండేయుడు అవతరించాడు వరప్రభావంతో, ఈశ్వరుడు అవతారంతో. అది ఎక్కడో ఎప్పుడో జరిగింది అనుకోవడానికి లేదు. మహాత్భాగ్యం ఏంటంటే మన గోదావరి తీరంలో రాజమండ్రికి 16 కిలోమీటర్ల దూరంలో మార్కొండపాడు ఉంది. నిడదోలకి 4 కిలోమీటర్లు మార్కొండపాడు. మృకండ మహర్షి గ్రామం మార్కొండపాడు అంటే అక్కడ తపస్సు చేశారు ఈ మృకండ మహర్షి. మార్కండేయులు వారు జన్మించిన స్థలం ఇక్కడది మార్కొండపాడు. ఆయన తండ్రి మృకండ మహర్షి ప్రతిష్టాపన చేసి శివలింగం గోదావరి తీరంలో చంద్రికా థియేటర్ కడుతుంటే ఆ గోదావరి తీరంలో కట్టినప్పుడు మనం భూతవకాలు దొరికితే అక్కడ శిలా విగ్రహాలు దొరికినాయి. 1,000 లింగాలతో చేసిన శివలింగం దొరికింది, శాస్త్రలింగం దొరికింది. అది రాళ్లబండ సుబ్బారావు గారి మ్యూజియంలో ఉంది, మీరు చూడొచ్చు. అక్కడ నంది కానీ ఆ శివలింగాన్ని మృకండ మహర్షి ప్రతిష్టాపించింది. ఈ శివలింగం ఎవరో మార్కండేయుడు ప్రతిష్టాపన చేశాడు. అంచేత మార్కండేయుడికి మానవ చేస్తే మార్కండేయుడి యొక్క తనయుడే భవన్నారాయణ. భవన్నారాయణ సంతతి పద్మశాలీలు. భవన్నారాయణ స్వామి అనేవారు మార్కండేయ స్వామి వారి యొక్క తనయుడు. ఈ మార్కండేయ స్వామి యొక్క మామూలుగా తనయుడు భవన్నారాయణ అయితే భవన్నారాయణకి మామూలుగా సంతానం 100 మంది సంతానం. భవన్నారాయణ అవతరించడానికి కారణం ఏంటి? దేవతా వస్త్రాలు నిర్మాణం చేయడానికి. దేవతలకు ఎప్పుడు వస్త్రాలు లేవు. బ్రహ్మకి, విష్ణువుకి, సరస్వతికి, లక్ష్మీదేవికి, పార్వతి అందరికీ వస్త్రాలు నుంచి దేవతా వస్త్రాలు నిర్మాణం చేయడానికి భవన్నారాయణ అవతరించారు. అవతరిస్తే వారికి మానవులందరికీ వస్త్ర నిర్మాణం చేయడానికి ఈ పద్మశాలిని, పద్మం యొక్క తంతువులు చేసి వస్త్రాలు నేసడానికి పద్మశాలి. అంచేత లక్ష్మీదేవర అరికి అత్తింటి వారు సిరికి పుట్టింటి వారిని పద్మశాలిలని నానుడి ఉంది. అంచేత ఎవరి భవన్నారాయణ అంటే భవన్నారాయణ సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు. సూర్యభగవాను పుత్రికినిచ్చి వివాహం చేశారు భద్రావతి దేవిని. ఆమె పెద్ద కుమార్తె యమున, గంగా యమున ఇత్యాది నదులు ఉన్నాయి చూసారా. యమునాదేవి ఆమె బ్రహ్మచారిణి, నదిగా ఉండిపోయింది. యమునా నది పెద్ద కుమార్తె. రెండో ఆమె ఎవరై అంటే భద్రావతి దేవి. మూడో ఎవరెవరై అంటే సువర్చలాదేవి. సువర్చలాదేవిని ఆంజనేయ స్వామికి వివాహం చేశారు. ఆంజనేయ స్వామి భవన్నారాయణ తోడలుడు. ఇంచేత భావనారాయణ సంతం అంతమంది పద్మశాలిని. ఈ పద్మశాలులు దేశములంతా కూడా మానవ రక్షణ కోసం వస్త్ర నిర్మాణం చేశారు. పద్మ యొక్క తంతువులు చేసి వస్త్రాలు చేసరికి పద్మశాలి. శాలి అంటే అలిక. అల్లిక చేత ఈ మానవ రక్షణ కల్పించిన వారు ఎవరు? భవనార్షి వారి సంతతి. అంచేత మాకు పద్మ బ్రాహ్మణులు అనేది ఉంది. ఎంచేతంటే అప్పటి నుంచి భృగు మహర్షి బ్రహ్మ జ్ఞానం గలము. ఆయన ఆచారం వచ్చి యజ్ఞయాగాలు చేసిన వాడు. ఇక్కడ దాక్షారం ఉంది. దాక్షారం దగ్గర దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నిర్వహించినాడు భృగు మహర్షి, మా తాతగారు. భృగు మహర్షి మా తాతగారు. భృగుకు దాత 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 తర్వాత మృకండు మార్కండే భావనర్షి మేము పుట్టాము. అంచేత యజ్ఞం చేసి పద్మ బ్రాహ్మణుని నానుడి మాకు యజ్ఞ అనుష్ఠానాన్ని మేము శాకాహారులమే, రాను మాంసాహారులుగా మారారు తప్ప అంటే పద్మ బ్రాహ్మణులు అంటారు. మాకు అధికారం వేదం నేర్చుకోవడానికి. వేదంలో ఋగ్వేదం మాన పద్మశాలి. అంచేత మాకు ప్రవరణ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యా శుభం భవతు. భృగు విధాత మృకండు మార్కండేయ భావనార్షి పంచార్షేయ ప్రవరాందస్య మార్కండేయ సగోత్రవస్య ఆపస్తంభ సూత్రాయ ఋగ్వేద శాఖాజయ ఆంజనేయ నామదయ అహంభో అభివాదయ అభివాదిని. నేను పెద్దల దగ్గర ఎవరైనా నా వంశవాళి చెప్పుకోవాలనేటప్పుడు ఈ ప్రవర చెప్పుకోవాలి. 4 వేదాల్లో ఋగ్వేదం మాది,
అంచేత ఆ సనాతన ధర్మం మాకున్నది. అంచేత మేము వేదం నేర్చుకోవడానికి చదవడానికి కూడా సోలాపూర్లో 500 మంది పురోహితులు ఉన్నారు, పద్మశాలిలే. ఆ అన్ని దేవాలయంలో అర్చకులు వాళ్ళే. యజ్ఞాగాదులు కూడా చాలా మంది అక్కడ అన్ని చేస్తుంటారు. ఈ ప్రాంతంలో లేరు తప్ప. అంచేత ఇక్కడ లేదని తెలియడానికి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క మామూలుగా ప్రసిద్ధి ఉంటుంది. ఇప్పుడు మనం తిరుపతి ఆ ప్రాంతంలో వెంకటేశ్వరం, మల్లేశ్వరం ఇవన్నీ ఆ పేర్లు ఉంటాయి. ఇక్కడ మామూలుగా సత్యనారాయణమూర్తి, సత్యనారాయణ అంటారు. సింహాచలం వస్తే సింహాద్రి అప్పన్న మామూలుగా అంటే ఆ దేవాలయం ఆ ప్రసిద్ధి ఉంటుంది. అలాగే అటు ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్కండేయుడు సంతతి కాబట్టి మాకు అనిచి ఏవరయ్యే మార్కండేయుడి సప్తకల్పలను చూసిన వాడు మార్కండేయ మహాముని. మార్కండేయ మహాముని భవన్నారాయణ స్వామి యొక్క తండ్రి. అంటే వారు ఎవరిని వివాహం చేసుకున్నారు గురుగారు? ధూమ్రావతి. మార్కండేయ మహాముని ధూమ్రావతిని అంచేతంటే మార్కండేయుడు వరప్రభావంతో పుట్టాడు. అవునండి. పుట్టిన తర్వాత ఆయన మామూలుగా ఆ అల్పాయుషుతో 16 సంవత్సరాల ఆయు ప్రమాణంతో పుట్టాడు. అంటే ఒక పరీక్ష పెట్టాడు పరమేశ్వరుడు. మీకు సంతానం కావాలంటున్నారు, అజ్ఞాని శాశ్వతంగా జీవించేవాడు కావాలా, బుద్ధి కుశలతో అల్పాయుష్ వాడు కావాలి, శాశ్వతంగా బుద్ధిహీనుడు ఉంటే ప్రయోజనం ఉంది అయ్యా, మాకు బుద్ధి గలవాడిని మా వంశాన్ని ఉద్ధరించేవాడిని అంటే 16 సంవత్సరాల షోడశ వరస ప్రయుక్తుడైన వరప్రభావంతో నీకు అనుగ్రహిస్తున్నాను 16 సంవత్సరాల ఆయ ప్రమాణంతో మార్కండేయుడు అవతరించాడు. ఇంత తర్వాత పెంచుతుంటే వీళ్ళ తల్లిదండ్రులు విచారిస్తున్నారు. ఒక సంవత్సరం గతించిపోతుంది. గతించేస్తుంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం తరిగిపోతుంటే విచారిస్తున్నారు. ఒకరోజు మార్కండేయ మహాముని అనగా ఇక్కడ ఉండే స్థానంలోని ఈ మార్కండపాడు ఉంది కదా నిడదవాళ్ళ దగ్గర, ఇక్కడ ఆశ్రమం నివాసం చేసి నివసిస్తున్నారు. ఈ నివాసంలో చూస్తే అప్పుడు నారద మహాముని వచ్చాడు. ఏంటి అయ్యా విచారిస్తున్నారంటే, అయ్యా మాకు సంతానం లేదని చాలా కాలం మేము దిగులు పడ్డాం, పరమేశ్వరుడు అనుగ్రహంతో నా సంతానం కలిగిన సంతానం అల్పాయుష్ 16 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం, ఇప్పుడు 14 సంవత్సరాలు గతించిపోయినాయి, ఇంకా 2 సంవత్సరాలు మా బాబు బతుకుతాడంటే అలాగే విచారించొద్దు. మీకు మీ ఆశ్రమానికి అతిథులు ఎవరు వస్తారో, మునీశ్వర్లు ఎవరు వస్తారో వారి చేత ఆశీర్లు ఇప్పించండి, ఆ ఆశీర్వ ప్రభావంలో మీరు చిరంజీవి అవుతాడంటే సరే అని చెప్పేసి ఆనందిస్తారు. ఈ మునీశ్వరులు అనుకో నాసిక త్రయంబకం నుంచి బయలుదేరేవారు. ఈ గోదావరి అక్కడ పుట్టింది. నాసిక నుంచి పుట్టింది. నాసిక అంటే ముక్కు నుంచి వచ్చిన జలం ఎలా ఉంటుందో అక్కడ నుంచి ప్రవాసం ఇక్కడికి మహానది అయిందనమాట. నాసిక నుంచి ప్రయాణం చేస్తుంది. వస్తూ వస్తూ మామూలుగా దగ్గర సీతానగరం దగ్గర మన మునికోడలు ఉంది. మునికోడలది మునికోడలని వాడుకలో వచ్చేసింది. మునికోడలి మునుల సమావేశమైన ప్రదేశం అది. ఇటు మామూలుగా ఏ గోదావరికి వెళ్దామా దక్షిణం వెళ్దామా అని చెప్పేసి నిరసింది. రాజమండ్రి వస్తూ వస్తూ మామూలుగా వీళ్ళు ఏం చేశారంటే మృకండ మహర్షి గ్రామం వెళ్ళారు. గ్రామం వెళ్ళి అక్కడ విడిది చేశారు. విడిది చేస్తే మునీశ్వర్లు వచ్చారు కదా అని చెప్పేసి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించి ఈ కుర్రాడిని బాలుని వెళ్ళి నమస్కారం పెట్టమన్నారు. పెట్టమంటే ఒక్కొక్క ముని ఒక్కొక్కలాగా ఆశీర్వదించాడు. దాంట్లో ఒక మునీశ్వరుడు చిరాయుర్భవ అని చెప్పి దీవించాడు. చిరాయుర్భవ దీవించేటప్పుడు మునీశ్వరుడు 3 నేత్రంతో చూశాడు. ఏమిటయ్యా ఆయన చూస్తే అల్పాయుష్ 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు గతించి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, ఎందుకు అలా దీవించావు అంటే ఆయన వృత్తాంతం నాకు తెలియదు, అందరినీ ఆశీర్వదించానంటే అలా కాదు, మునివాకులు పొల్లువాకులు అంటారు. పరమేశ్వరుడు వరంతో పుట్టాడు అతనంటే మనం ఏం చేయలేము, అయితే బ్రహ్మ దగ్గర తీసుకెళ్దాం, బ్రహ్మదేవుడైనా ఈయన తలరాత మారుస్తాడేమో అని చెప్పేసి మృకండ మహర్షి అడిగి ఈ బాలుని తీసుకుని బ్రహ్మ సభకి తీసుకెళ్లారు. బ్రహ్మదేవుడు ఆసనంలో కూర్చుని ఉన్నారు. నమస్కారం చేయమంటే బ్రహ్మవర్చుతో ఉన్నాడు ఈయన. మార్కండేయుడు వెళ్ళి నమస్కారం చేశాడు. బ్రహ్మదేవుడు కూడా చిరాయుర్భవం దీవించాడు. దీవిస్తే వీళ్ళంతా సంతోషించారు. అయ్యా మేమేదో అజ్ఞానంతో మేము దీవించాం, ఈయన అల్పాయుషట, మీరు మాలాగే ఆశీర్వదించారు. ఏంటంటే నాయన బ్రహ్మవాక్కు కానీ మునివాక్కు కానీ పొల్లి కాదు, కారణం లేదే మన నోటమట రాదు. అంచేత పరమేశ్వరుడు వరంతో పుట్టాడు కాబట్టి పరమేశ్వరుడే దీన్ని ఉపశమనం చేయాలి, మనం ఉపశమనం చేయడానికి లేదు. అంచేత శివుని గురించి ఆరాధించమను, తపస్సు చేయమని చెప్పేసి అంటే గోదావరి తీరంలో వచ్చి ఇక్కడ తపస్సు చేశాడు. చేస్తే 16 సంవత్సరాలు నిండిపోయినాయి. ఇప్పుడు యమధర్మరాజు పంపాడు భటులను పంపి, ఆయన ఆయుష్ అయిపోయింది తీసుకురమ్మని. ఆ భటులు వచ్చి కేకేస్తే మామూలుగా శివాలింగనం చేసుకున్నాడు. శివుడు వస్తే నాకేమిటండి మృత్యుంజయ మంత్రం అప్పుడే పుట్టింది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం ఇవ బంధనాత్ మృత్యో మృక్షి యమామృతాత్. యముణ్ణి కూడా అమృతం లాగా మమామృతాన్ని ఉంది, యమామృతాలు కూడా చదువుకోవచ్చు. మమామృతాత్ నన్ను అమృతమయం చేయమని. అంచేత ఓర్వారకం అంటే దోసపండు. దోసపండు ఎలాగైతే పండిన తర్వాత దాని తొడిమి దాని అంతటా దాన్ని తొలగిపోతో అలాగా మనకుండే భవబంధాలను తొలగించమని చెప్పేసి ప్రార్థన అనమాట. ఆ మృత్యుంజయ మంత్రం జపిస్తుంటే ఆ శివలింగాన్ని ఆలంగిస్తే ఎంత కేకచ్చినా రాలేదు. ఇలా దగ్గరికి వెళ్ళాలంటే అగ్ని జ్వాలలు
ప్రయత్నం చేసినా విఫలమైపోయి వెళ్ళిపోయి యమధర్మరాజుతో చెప్పి ఆయన శివభక్తుడురా చాలా ఘోరమైన తపస్సులో ఉన్నాడు, మేమేం చేయలేకపోతున్నాం అంటే మీరు అసమర్థులు, మీరు చేయకుండా వచ్చారు, నేను ఎడతానని పాసం వేసుకుని ఆయనే వచ్చి కేకేశాడు. కేకేస్తే పలకలేదు, ఆయన శివ ధ్యానంలో ఉన్నారు మార్కండేయ మహాముని. ఆ పాసం వేసి లాగుతుంటే కైలాసంలో శివుడి కంఠాన్ని అలంకరించబడింది ఆ పాసం. ఇక్కడ శివుడు ఆలింగనం చేసుకుని ఉన్నాడు కాబట్టి శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి మార్కండేయ మహాముని కైలాసంలో శివుడి కంఠాన్ని అలంకరించింది. ఏమిట్రా నువ్వు నా భక్తుడిని నా ధ్యానంలో ఉన్నవాడిని వదిలే అంటే, ఎవరు మరణం సంభవించిన తర్వాత ఎవరైనా ఒకటే నేను వదలనని అంటే, ఆయన కైలాసం నుంచి వచ్చి ఈ యమధర్మరాజుని సంహరించి ఈయన చిరంజీవిని చేస్తున్నాను, భూమి ఆకాశం అంతకాలం ఈయన చిరంజీవే అని మృత్యుని జయించాడు కాబట్టి మృత్యుంజయుడు అని చెప్పేసి ఆయనకి ఉంది, కీర్తి కూడా ఉంది. అంచేత చిరంజీవి అని చేసిన తర్వాత అయ్యా ఆయన విద్యుత్ ధర్మం ఆయన చేశాడు, ఆయన లోపం లేదు యమధర్మరాజుది, ఆయన కర్తవ్యం ఆయన చేశాడు, ఆయన కూడా బతికించని నేను ప్రార్థన చేస్తే యమధర్మరాజుని కూడా బతికించాడు. ఈ మార్కండేయుడు మామూలుగా ఈ మృత్యుం జయించిన తర్వాత మళ్ళీ మామూలు ఈశ్వరుడు అనుగ్రహం చేసి ఆయన వేదాలన్నీ అభ్యసనం చేశాడు, దేవితో భాషణ చేసి దేవి భాగవతం రాశాడు మార్కండేయుడు. మార్కండేయ పురాణం కూడా ఉంది కదా, అన్ని పురాణాలకి మూలం ఏంటంటే మార్కండేయ పురాణమే. దేవి సప్తతి రచన చేసింది అని దేవితో సంభాషణ చేసి దేవి భాగవతం రచించాడు. అంటే అన్ని పురాణాలన్నిటికీ మూలం ఏంటంటే మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణంలో అంతర్గతం ఏంటంటే ఈ క్రతువు అంతా ఉంది, కర్మకాండ, పితృతర్పణాలు ఎలా చేయాలి, పిండ ప్రదానం ఎలా చేయాలి, ఈ పితృ దేవతలు ఎలా తరిస్తారు, ఇదంతా కూడా ఖండన ఇప్పుడు జరుగుతున్న మన పురోహితులంతా ఆచరించిందంతా ఈ కర్మలన్నీ ఆయన రచించిందే. ఈ మార్కండేయుడు ఏం చేశాడంటే రచన చేసిన తర్వాత దేవితో సంభాషణ చేసి దేవి భాగవతం రచించాడు. ఈయన శివభక్తుడు కానే కాదు, చాలా మంది శివభక్తుడు అనుకుంటాడు, శివభక్తుడు కాదు, మృత్యుని జయించడానికి ఆరాధన చేశారు. ఆయన మార్కండేయుడు మహావిష్ణు భక్తుడు. మహావిష్ణు భక్తుడే విష్ణుమూర్తిని అడిగాడు, అయ్యా మీరు సృష్టి అంతా సృష్టించారు, ఈ సమస్తం పిపిలే కాదు బ్రహ్మ పర్యాంతం ఈ సృష్టిలో జరుగుతుంది, అయితే ఈ సృష్టి అంతా ఎప్పుడు నశించిపోద్ది, నశించినప్పుడు ఎలా ఉంటుందో ఆ దృశ్యాన్ని చూడాలంటే ఏంటి నాయన, ఎవరో కోరని కోరికలు చాలా ప్రళయంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది అంటే నేను చూస్తానంటే చూస్తావా అంటే చూస్తాననేది ప్రపంచం అంతా జలమయం చేశాడు మహావిష్ణు. ఎప్పుడైతే జలమయమైందో చెట్టు చామయంలో అంతా మన నీరైపోయింది ప్రపంచం అంతా, దాంట్లో ఇంత లోతులో ఉన్నాడు మార్కండేయ మహాముని. ఉండి చూస్తుంటే మాను దాంట్లో వటపత్ర సాయిగా దర్శనం ఇచ్చాడు మహావిష్ణు. ఆ మర్యాకు మీద వటపత్ర సాయిగా ఆ కృష్ణ పరమాత్మగా దర్శనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమిటి దీంట్లో ఉద్భవించాడు, ఈయన ఆద్యాంతాలు తెలుసుకోవాలని చెప్పేసి ఆ యొక్క మహావిష్ణు నాసిక నుంచి ప్రవేశించి అన్ని లోకాలు వెళ్ళాడు. ఏ లోకం వెళ్ళినా అంతుకు దొరకలేదు, తిరిగి వచ్చేసాడు మార్కండేయ. ముక్కు నుంచి వెళ్ళాడు, వెళ్ళి తిరిగి వచ్చి ఆయన నమోస్తనంతాయ శాస్త్రమూర్తి శాస్త్ర పాదాక్షిరోరు బాహువే శాస్త్ర నామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః, ఎన్నో యుగాల నుంచి ఉన్నవాను నీ ఆద్యాంతాలకు అనుకోవడానికి నా తరమా అని చెప్పేసి సమక్షం చేస్తే నాయన ఎవరే కోరని కోరికను కోరావు, ఈ కోరిక వల్ల మామూలుగా నీకు ఇది తృప్తి కలిగిందా అంటే నాయన ధన్యోస్మి. అయితే నీకేం కావాలో కోరుకో వరం ఇస్తానంటే, నాకు వరం ఏమక్కర్లేదు, నీవే నాకు తనయుడుగా కావాలి, నాకు బిడ్డగా కావాలి, అది కాలాంతరంలో నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పేసి అభయం ఇచ్చాడు మహావిష్ణువు. ఆయన వచ్చిన తర్వాత హిమాలయంలో తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటే ఈ ఋషులందరూ కూడా యజ్ఞాగాలు చేస్తుంటే రాక్షసులందరూ కూడా అడ్వాన్స్ చేస్తున్నారు, యజ్ఞాలను ధ్వంసం చేస్తుంటే దానికి రక్షణ చేసే లేక మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. చెప్పేది నాయన మహావిష్ణు దగ్గరికి వెళ్ళారు. మహావిష్ణు దగ్గరికి వెళ్తే మహావిష్ణువు చెప్పారు, నాయన హిమాలయంలో తపస్సు చేస్తున్నారు మార్కండేయ మహాముని, దాన్ని ప్రత్యామ్నాయం చెప్తారు, ఆయన దగ్గరికి వెళ్ళని తరుణోపాయం తరించడానికి ఉపాయం చెబుతారని అంటే ఈ యొక్క అందరూ వెళ్ళారు. వెళ్ళిన దాంట్లో అగ్నిదేవుడు కూడా సహకారం చేసి అగ్నిదేవుడు దేవతలు మునీశ్వర్లు కూడా కైలాసం వెళ్ళారు. అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు మార్కండేయుడు. అయ్యా మాకు ఈ రాక్షస బెడదని తొలగించడానికి ఏదో ఉపాయం చెప్పంటే, నేను బ్రహ్మచారిని, ఎవరిని సృష్టించడానికి అధికారం లేదు, నేను బ్రహ్మచారిని అంటే ఆ వెళ్ళిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అగ్నిదేవుడు కూడా ఉన్నాడు కనుక అగ్నిదేవుడు అంటాడు, లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం కాబట్టి నా కూతుర్ని వివాహం చేస్తాను నేను, ధూమ్రావతి అగ్ని విమానుగా పొగే పుత్రిక, నా పుత్రికని వివాహం చేస్తాను, వివాహం చేసుకుని నువ్వు యజ్ఞం చేయమంటే ఆ ధూమ్రావతిని కళ్యాణం చేసుకుని యజ్ఞంలో భావం చేశాడు. భావం చేయడంలో మంత్రాల పఠనం చేశాడు. 5 మంత్రాలు పఠనం చేస్తే ఆ దాని నుంచి ఉద్భవించే పంచిపుట్టి పుట్టాడు. మహావిష్ణువు నాకు తనయుడుగా అన్నాడు, ఈయన మహావిష్ణువు కాదు అని మళ్ళీ పునః యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి భావం చేశాడు, భవన్నారని ఉద్భవించాడు.
మొట్టమొదటి పుట్టినవాడు పంచిపుట్టి. పంచిపుట్టి సంతతి వారంతా దేవంగులు. ఈ భవన్నారాయణ భావం చేస్తే పుట్టాడుగా భవన్నారాయణ. భవన్నారాయణ సంతతి అంతా కూడా పద్మశాలులు. ఈ పద్మశాలులు దేవంగులు కూడా తల్లిదండ్రులు ధూమ్రావతి, మార్కండేయుడు. అయితే ఇద్దరు కూడా ఒక తల్లిదండ్రులు బిడ్డలే. అంటే వాళ్ళు కలిగి ఎవరు వీళ్ళకి అత్తగారు ఎవరు, మేనత్త ఎవరు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మా ఇంటి ఆడబడుచుమంటే ఆ విష్ణావతారం అయిపోయిన తర్వాత కలియుగంలో అలర్మేలు మంగగా అవతరించింది ఆమె. అలర్మేలు మంగగా అవతరిస్తే ఆ మహాలక్ష్మి అవతరిస్తే ఈ యొక్క మా ఇంటి ఆడబడుచుని పద్మశాలీలు మా ఇంటి ఆడబడుచు అని చెప్పేసి దేవంగులు వాదోపవాదాలు పడ్డారు. వాదోపవాదాలు పడితే ఈ మహావిష్ణువే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. ఆమె పద్మావతిగా అవతరించి పద్మంలో ఉద్భవించింది కాబట్టి పద్మావతి. చాలామంది తెలియక ఆమె అలవేలు మంగ అలర్మేలు మంగ. అలర్ అంటే పద్మలో ఉండే మొగ్గలో ఉద్భవించింది కనుక అలర్మేలు మంగ. అలర్మేలు మంగ అవతరించిన తర్వాత మా ఇంటి ఆడబడుతుందని చెప్పేసి కైంకర్యాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే మాది ముందు తీసుకోండి అని చెప్పేసి వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. అయితే దీనికి అర్చకుడు ఎవరేంటి, తాళ్లపాక అన్నమాచార్య గారు మనుముడు చిన్ననే పూజారి. అక్కడ చాలా మహాభక్తుడు ఆయన. అమ్మవారు చనుబాలు కూడా పట్టిందట ఆయనకి, అంత శక్తివంతుడు ఆయన. ఆ చిన్నన్న గారితో మొరబెట్టుకుని మాది తీసుకుని మీరిద్దరూ వాదోపాదాలు ఆడుతున్నారు, ఎవరు తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, మీరు ఒక సమస్య ఏంటి, మీరే పరిష్కారం చేయాలంటే మీరు ఏం చెప్తే తింటారంటే నేను అమ్మనే ఆరాధిస్తాను, అమ్మ ఏదో చెప్తే మీరు అంగీకరిస్తారంటే సరే అంగీకరిస్తాం. ఇటు పక్కన దేవాంగులు ఇటు పక్కన పద్మశాలులు కూడా కూర్చుని సాయం సంధ్యంలో ముఖమండపంలో కూర్చునిగా అమ్మవారిని ఆరాధించిన. అమ్మ నీవు ఎవరింటి ఆడబడుచుకో చెప్పు, చెబితే నేను వాళ్ళ కైంకర్యాలు తీసుకుంటాంటే నేను పద్మశాలి ఇంటి ఆడబడుచుని పద్మావతిని దేవిని. ఈ పద్మావతి దేవి అని ఎప్పుడైతే ఉందో ఈ పద్మశాలి అంతా ఆనందపోయి చాలా సంతోషించి మాకు న్యాయం జరిగిందని. ఈ దేవాంగులకి పక్షం జరగలేదు కాబట్టి వాళ్ళు కోపించ నరేంద్ర ఈ అమ్మ లేకపోతే ఇంకొక అమ్మని ఆరాధించవచ్చు అని చౌడేశ్వరి దేవిని ఆరాధించడం మొదలుపెట్టారు. పద్మావతి దేవిని ఆరాధించాలి, వాళ్ళకి ఆడబడిచేవిడి అంటే చౌడేశ్వరి దేవిని ఆరంభించారు. ఈ పద్మశాలీలకు ఎప్పుడైతే మా న్యాయం జరిగిందో మా కులగురువుగా ఆరాధించి ఈయనకి 10,000 వరహాలుగా కట్టిన కానుకలు ఇచ్చారు ఈ పద్మశాలి అంట. చిత్తూరు మామూలుగా ఆ ప్రాంతంలో ఉండే నారాయణవనంలో ఉండే పద్మశాలని కూడా 100 మంది 100 వరాలు, ఒక్కొక్క ఇంటికి ఒక వరం చెప్పిన. అప్పుడు నాణ్యాలు బంగారపు నాణ్యాలు ఉండి, బంగారపు నాణ్యాలు అయిన తర్వాత వెండి నాణ్యాలు వచ్చినాయి. వెండి నాణ్యాలు వచ్చింది, లోహ నాణ్యాలు వచ్చినాయి. పూర్వం 1 తులం బంగారం ₹1, ₹1 ఒక్కొక్క మామూలుగా మగ్గానికి ఇచ్చి 100 మంది 100 వరహాలు సమర్పిస్తే ఇది మీ కైంకర్యంగా చేసుకుంటే నేనేం చేసుకుని అయినా నేను ఒక 1000 వరహాలు వేసి ఇది ఒక ఆలయం కడదామని చెప్పి అక్కడ నారాయణవనంలో ఈ పద్మశాలి ఈ చిన్నన్న గారి ద్రవ్యంతో నిర్మాణం చేయబడింది ఆలయం నారాయణవనంలో. అక్కడే కళ్యాణం జరుగుతుంది. వెంకటేశ్వరం వెంకటేశ్వరం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ మేము పట్టుచీర, మంగళసూత్రాలు, మట్లు చుట్లు ఇచ్చే ఆచారం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మేము తప్ప ఎవరు ఇవ్వడానికి లేదు. మీరే ఆడబడుచు కట్నం పంపిస్తారంటే ఆడబడుచు చారీ చీర ఇవ్వటండి. అరికి అత్తింటి వారు సిరికి పుట్టింటి వారు. ఇక్కడే కాదు, అహోబిళంలో 600 సంవత్సరాల నుంచి జరుగుతున్న అహోబిళ క్షేత్రంలో అక్కడ లక్ష్మీనరసింహ కళ్యాణాలకు అక్కడ కైంకర్యాలు ఇస్తుంటాం, ఇక్కడ కైంకర్యాలు ఇస్తున్నాం. అంచేత ఇంత ప్రాశస్త్యం అనేది పద్మశాలి అంటే పద్మ యొక్క తంతువులు చేసి వస్త్రాన్ని నిర్మాణం చేసి మానరక్షణ చేశారు కనుక ఈ పద్మశాలికి అంత ఖ్యాతి ఉన్నది. అలాంటి దాంట్లో నా జన్మ తరించడానికి ఆ వంశంలో పుట్టి నేను తరిస్తున్నాను. అలాంటి ఈ వేదాన్ని నేర్చుకోవడం వెనుక ఇంత ఉందండి, దీనికి అంతా కూడా దానికోసం వచ్చింది. దాన్ని నేర్చుకోవడానికి సాధన చేసింది ఈ గ్రంథాలు అధ్యయనం చేయడంతో, దాంట్లో మా గురువుల కటాక్షంతో ఈ చరిత్రలను నాకు తెలియడం జరిగింది. మరి మీకు మణికంఠ దాస అనే బిరుదు ఏ సమయంలో ప్రదానం చేశారు? అంటే మావిడాడలో మా అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు జేంద్ర సత్వర్ గారిని తీసుకొచ్చాము, హెలికాప్టర్ మీద తీసుకొచ్చాము. కంచి కామకోటి పీఠాధిపతులు జేంద్ర సత్వర్ గారు నేను ప్రతిష్టాపన చేశాము. చేసినప్పుడు అక్కడ నాకు బిరుదు ప్రదానం చేశారు, మణికంఠ దాస్ అని. అభినవ అయ్యప్ప స్వామి అని చెప్పేసి నాకు బిరుదు ఇచ్చారు. అంచేత జ్ఞాన సరస్వతి అని చెప్పేసి అమలాపురం దగ్గర వాడపాలెం అని అక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్టాపన జ్ఞాన సరస్వతి. ఆర్ష విజ్ఞాన నిధి అని చెప్పేసి నాకు తెనాల్లో పోకరించారు. ఇలాంటి బిరుదులు కొన్ని ఇచ్చారు. అంటే ఆర్ష విజ్ఞానం అంటే ఎలాంటి తెలుసుకోవటం వల్ల నేను తరిస్తున్నాను, 10 మంది చెప్పగలుగుతున్నాను.